హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో సింపుల్గా అండ్ టేస్టీగా బీన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 3 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 4 to 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి టమాటో అంతా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటో అంతా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇలా మసాలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా బీన్స్ కర్రీ రెడీ. ఈ రెసిపీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.